హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నైతే ఇల్లు అంటే షెల్ఫ్లన్నీ క్లీన్ చేశాను కదా కిచెన్లో. ఈరోజు మా రూమ్లో రగ్గులు దేవేద్దాం అనుకున్నాను. సో నా వల్ల కుదరదు కాబట్టి మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నానపెట్టేశాను. దానికన్నా ముందు ఫుల్ చలి ఉందని లేవగానే ఈ పని అయితే పెట్టుకున్నాను. కొద్దిసేపు చలిమంట వేసుకుందాం అనేసి. నేను లేచింది అదే టైంలో కనిపిస్తుంది కానీ దానికన్నా ముందు లేచి రెండు రూమ్స్ క్లీన్ చేసి తూడ్చాను. అప్పటికే మా మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మామయ్య అత్త వాళ్ళు. ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని. ఆయన చాలా చల్లగా ఉంది, నేను పెట్టనమ్మా నీళ్ళలో చెయ్యి అనేసి అని అన్నాడు. సో పర్లేదు కొద్దిసేపు అయినాకనే చేద్దు అనేసి ఇంకా నేను కూడా నానబెట్టి పక్కన పెట్టాను. సో నేనేమనుకున్నానంటే పెద్ద బకెట్లు వాడతాడేమో, అందుకే బట్టలైతే నానబెట్టలేదు. కొన్ని అదే పిల్లో కవర్స్ ఇంకా డైలీ ఉతికే వాషింగ్ బట్టలు అవైతే పెద్ద బకెట్లో నానబెట్టలేదు. తీరా చూస్తేనే ఉండలే టబ్బుతోటి అడ్జస్ట్ అయిపోతా, టబ్బులో ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా దేవడానికి కూడా అనేసి టబ్బును ఒకటే వాడిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత గలీజ్గా కనిపిస్తుంది చెప్పండి మీరే ఆ కుప్పలాగా. నేను అనుకున్నాను ఆయన తీసుకుంటాడేమో యూస్ చేయడానికి అనేసి, కానీ తీసుకోలేదు. ఇంకా ఆయన అయితే 2 రగ్గులు దేవేశాడు. మంటుండే మా బావ కూడా వేసుకుండే అనమాట. దాంట్లో కొద్ది సాంబ్రాణి పొడి వేసుకున్నాను. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంది తెలుసా. స్మెల్ అయితే అది వెచ్చగా అనిపించింది అనమాట. పొగొస్తుంటే మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా సాంబ్రాణి వేసుకుంటే కూడా మనకు చాలా వెచ్చగా అనిపిస్తుంది. ఇంకా అది వేసుకుంటూ ఉంటే నల్ల ఆన్చి అనేసి మా హస్బెండ్ చెప్పేవారు. ఇంకా ఆయన అయితే దేవేసి ఆయనకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అనేసి అప్పటికే చాలా అయిపోయింది. యాక్చువల్గా 2 ఎప్పుడు నాకే పడుతుండే, ఇంక ఇప్పుడు కుదరదు కాబట్టి ఆయన అయితే అడ్జస్ట్ అయిపోయి దేవుతుండు. లేదంటే ప్రతిసారి నేనే వాష్ చేసుకునేదాన్ని. ఇంకా ఆయన ఆ 2 రగ్గులు తీసి వాటర్లో వేసాడు. ఇంకా 2 ఉన్నాయి అనమాట కప్పుకునేటివి. ఇవి జస్ట్ కింద పరుచుకునేటివి అనమాట. కప్పుకునేటివి అయితే ఇంకా దొడ్డుగా ఉంటాయి. దాన్ని ఎండాకాలంలోనే ఉతకగలము మనం. ఈ చలికాలానికి వర్షానికి అయితే అస్సలు ఉతకలేము. అలా అని సంవత్సరానికి ఒకసారి ఏమి ఉతకము, ఉతుకుతాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వెదర్కి మంచులా కురుస్తుంది. పొద్దు పోగానే ఒక 12 వరకు ఏమో ఎండ కాస్తుంది, ఆ తర్వాత చలి పెడుతుంది అనమాట. సో ఇంకా అవి వేసినా కూడా ఆరవు, అంత దొడ్డుగా ఉన్నాయన్నమాట. సో దాన్నైతే పక్కన పెట్టేసి మిగతాయి మా అత్తమ్మ మొన్నే పిండేసింది అనమాట. ఆమె రూమ్లో మా మడదులవి అన్నీ. ఇంకా మా ఒకటి ఉండే మా రూమ్లోనే అవి ఉతికేసి ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నాను. మా హస్బెండ్ వెళ్ళిపోయాడు కదా. ఇంకొక రగ్గు ఉందని చెప్పాను కదా, దాన్ని అయితే నేనే వాష్ చేస్తాను అనమాట. అంటే ఇది ఎక్కువగా యూస్ చేయము, కాకపోతే ఉంటుంది రూమ్లో కాబట్టి నార్మల్గా కొద్దిగా సర్ఫ్ వేసి తీస్తున్నాను. దీన్ని బ్రష్ కానీ జాడించడం కానీ అంటే నలపడం కానీ ఏమీ చేయట్లేదు. జస్ట్ సర్ఫ్ వాటర్లో నుంచి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసి తీసి పెట్టేసాను అనమాట. చూస్తారు కదా బట్టలు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా బ్రష్ అయితే చేసేసి స్టార్ట్. మళ్ళీ పని ఏంటి అని అంటే బట్టలు ఉతకాలి కదా, నానబెట్టినవి అవి ఉన్నాయి. దానికన్నా ముందైతే ఫుల్ చలి ఉందనేసి అయితే టీ పెట్టుకొని తాగుతున్నాను, వేడి వేడి టీ. ఇంకా నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట, టీలో చక్కెర అయ్యిందా బావా, కాలేనట్టుంది నాకైతే అనేసి అడుగుతున్నాను అనమాట. అక్కడ బ్రష్ చేసే టీ అయితే తాగబుద్ది అవుద్ది. మా నాన్నమ్మ అలా కాదనమాట. బ్రష్ చేయకున్నా కూడా మార్నింగ్ బెడ్ కాఫీ బెడ్ టీ లాగా ఆమె తాగేసేదనమాట. ఇంకా బట్టలన్నీ పిండేశాను, ఎక్సెప్ట్ నా నైటీ కూడా ఉతికేసాను అనమాట. ఇంకా అన్నీ జాడిచ్చేసుకొని ఫాస్ట్గా యాక్చువల్గా జాడిచ్చి లేస్తాము ఆ ప్లేస్ నుంచి అనేవరకే తాగే వాటర్ వచ్చాయి. ఇంకేం పని, మళ్ళీ అదే ప్లేస్లో కూర్చొని బట్టలన్నీ ఫాస్ట్గా జాడిచ్చేసి ఇంకా బిందెలు అయితే కడుక్కున్నాను. మొన్న మా మామయ్య ఇల్లు దులిపాను అన్నాను కదా, సో ఆ రోజు నల్లొచ్చిన రోజే దులిపాడు కాబట్టి బిందెలంతా దుమ్ము అంటే వాటర్లో కావు, బిందెల పైన దుమ్ము అయ్యిండే అనమాట. ఇంకా అవన్నీ తీసి నీట్గా కడిగేసి రాగి బిందె ఉంటుంది దాన్ని కూడా అంతా వాష్ చేసి అయితే ఇచ్చేసాను. ఇంకేం పని ఉందంటే మాకు ఇల్లులు ఒకటే కడగాల్సినవి ఉన్నాయి అనమాట. బ్యాలెన్స్డ్ అదొకటి ఉంది, మిగతా పండుగ పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్రాన్ని చేసుకున్నాము. నా వీడియోస్లో హైలైట్ అయ్యింది, షార్ట్స్లో ఎక్కువగా వ్యూస్ తెచ్చిందంటే ఈ ఉగ్గానినే.
ఇలా అమ్మో ఉగ్గానికి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అనేసి నేనైతే 15 డేస్కి ఒకసారి మరి ఉగ్గాని చేసి వీడియో పెట్టేదాన్ని అనమాట. అంత అంటే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచిందనమాట. వీడియోకి ఒక 10-15 మెంబర్స్ వచ్చేవాళ్ళు. సో అందుకని ఉగ్గాని 15 డేస్కి ఒకసారి నేను షార్ట్లో అప్లోడ్ చేసేదాన్ని. ఇంకా నేను కలిపి స్నానంకి వెళ్తా అనేసి మా హస్బెండ్కి అయితే చెప్పానమాట. కాబట్టి ఆయన్నే కలిపేసి ఎక్కువగా అయిపోయిందనమాట. 2 ఇట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి చేసి, నాకు వేడి చేయకు ఎందుకంటే ఈ ఉగ్గాని వేడి చేస్తే మెత్తగా పడిపోద్ది, అందుకే వద్దని చెప్పాను. కాబట్టి నాకు సపరేట్గా తీసి పెట్టేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. స్నానానికి వెళ్ళేసి వచ్చాక మా తాతయ్య నన్ను బయట కిటికీ ఉంది ఆపోజిట్, అక్కడ నుంచి మాట్లాడిస్తుండే అనమాట. ఇంకా ఆయనతో మాట్లాడి దేవుణ్ణి మొక్కేసి వేడి వేడి ఉగ్గాని అంటే వేడి చేసుకున్నాను. నేను తర్వాత తినేస్తున్నాను. ఉంటాను మరి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బాయ్.